వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి విజయ్ తలపతి లాస్ట్ మూవీ అనమాట, గోట్ మూవీ అనమాట. ఈ మూవీ గురించి చాలాసార్లు మన విజయ్ తలపతి గారు చెప్పారు. అదే లాస్ట్ మూవీ అని చెప్పేసి కూడా చాలా సందర్భాలు అయితే మాట్లాడారు అనమాట. అంటే దీని తర్వాత పాలిటిక్స్లో తనైతే ఎంటర్ అవబోతున్నాడు అనమాట. ఆల్రెడీ ఇప్పటికే లైట్లైట్గా ఎంటర్ కూడా అయ్యారు. ఇది అసలు ఏ విధంగా ఉంది లాస్ట్ మూవీ కాబట్టి కొంచెం నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఉంచుకోవచ్చా లేదా అనేది అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే చూడడం అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. కాబట్టి ఏంటంటే చూద్దాము, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడ చూడటం మనకి డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ యూజింగ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు, కానీ ఇంట్రెస్ట్ లేదు. Guys, this is ట్రైలర్ స్టార్ట్స్ నౌ అని చెప్పేసి వచ్చి మనకి ఏంటంటే అక్కడక్కడ ఫైట్ అంటే మొత్తం కూడా మన విజయ్ తలపతి కొడుతున్నటువంటి ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైట్స్ అన్ని కూడా వీళ్ళు చూపిస్తున్నారు అనమాట. అంతేకాకుండా మనకి ఏంటంటే మొత్తం ఫస్ట్లో మీరు గమనించినట్లయితే మనకి జాతీయ జెండాలను కూడా వీళ్ళు మెయిన్ ఫోకస్ చేశారని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కారులు దిగారు, అక్కడ కూడా మనకి జాతీయ జెండాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద, ఇక్కడ కూడా మనకి జాతీయ జెండాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి అయితే ఉంది. నాకు తెలిసి 3 years అసైన్మెంట్. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక సక్సెస్ఫుల్ అని చెప్పేసి చెప్తానమాట, లీడర్ అని చెప్పేసి. అంటే మన విజయ్ తలపతి గారు కూడా దీంట్లో ఒక మంచి లీడర్ కింద అయితే ఉండబోతున్నారు అనమాట. అంతేకాకుండా ఈయన 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అనేవి చేశారంట. నాకు తెలిసి మేబీ దీంట్లో కూడా తిన ఒక పోలీస్ లాగా అయితే ఉండబోతున్నాడేమో అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, a spy. In short, he is the goat of SATs. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి RRR లుక్ అయితే కనబడింది అనమాట. అంటే ఫైర్ నుంచి దూకు రావడం కానీ అదేవిధంగా లుక్స్ అయితే మాత్రం మనకి సూపర్ అని చెప్పుకోవచ్చు. లుక్స్కి అలాంటి పేరు కూడా పెట్టలేవు. బేబీ బాగుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు, గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులాయిగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. ఇక జన్మలో తాకకూడదురా. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిల్లీ ఉమెన్. రే బుద్ధుందారా నీకు? ఎవరైనా మిషన్ కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? గైస్ ఇక్కడ మనం చూసినట్లయితే మన విజయ్ తలపతి ఏంటంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ కింద అయితే ఈ వీడియో అదే మనకి మూవీలో కనబడబోతున్నాడు అనమాట. అంటే మనకి క్లియర్గా చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మిషన్తో ఎక్కడికైనా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తారా మిషన్లో అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మేబీ మనోడి మిషన్ వదిలేసి బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చు, తనని పట్టుకోవడానికి అయితే వెళ్ళారనమాట. బ్యాంకాక్కి కుటుంబంతో పోతారు. నేను అనుభవించిన ఈ పెయిన్ని గాంధీ కూడా అనుభవించాలి. లేదు నాన్న, యువర్ ఇన్ డేంజర్. ఏంటంటే డబల్ రోల్ కింద చూపించాడు అనమాట మన విజయ్ తలపతి. అలా నాన్న కూడా అదే ఆ విజయ్ తలపతి క్యారెక్టర్ చేశాడు అనమాట. ఇప్పటి వరకు ఎంతో మంది గాంధీ వేషం వేయడం చూశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం గాంధీయే వేషం వేయడం చూస్తున్నాను. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటంటే ఏదో ఒక ఆపరేషన్ సక్సెస్ చేయడం కోసం మన గాంధీ అయితే మనకి వేరే మారు వేషంలో వెళ్ళి ఆ విధంగా వాళ్ళని పట్టుకోవడానికి ఈ విధంగా ట్రై చేసి ఉండొచ్చు. అక్కడ మనకి దొరికిపోయి ఉండొచ్చు అనమాట. అక్కడ ప్రాబ్లం వదిలేసి మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? నీ వల్ల కాకపోతే చెప్పు, నేను చేస్తా. వయసైంది, స్క్వాడ్ వదిలిపెట్టి ఎన్నో ఏళ్ళైంది. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఎంత వయసైతే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లయన్. Do you think you can stop me?
గోట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. అంటే మన వాడు ఆన్ టైంలో కూడా అంటే ఆఫ్ టైంలో కూడా డ్యూటీలో ఉంటాడు అని చెప్పేసి అయితే మనకి దీంట్లో క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. అంటే వాళ్ళ నాన్న చేసేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ జాబ్ అనేది మన వాడికైతే రావడం జరిగిందనమాట. అక్కడ ఏంటంటే క్లైమాక్స్లో మనకి వాళ్ళ నాన్న ఇద్దరు కలిపి అయితే ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ అయితే చేస్తారు. సెక్యూరిటీ వాళ్ళంతా నిన్ను రౌండ్ అప్ చేశారు. ఎనీ ప్లాన్ బి? ప్లాన్ బిఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. I'm waiting. గైస్ మనకి September 5th అయితే థియేటర్స్ రాబోతున్నాం అని చెప్పేసి మనకి అనౌన్స్ చేశారనమాట. మేబీ దీని గురించి మాట్లాడుకోవాలంటే ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకైతే అంతంత మాత్రంగా అనిపించింది అనమాట. అంటే పెద్ద ఏమి ఇదిగా ఉంది ట్రైలర్, మనోడు లాస్ట్ మూవీ బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అక్కడక్కడ కొన్ని కాపీడ్ సీన్స్ కింద అనిపించింది అనమాట. దీని మీద కూడా డీటెయిల్గా వీడియో చేస్తాను, రేపు వస్తుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. కానీ మూవీ ట్రైలర్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఈ మూవీ ట్రైలర్ కూడా అంతంత మాత్రంగా అనిపించింది అనమాట. కానీ ఏంటంటే కొన్ని మనోడు మూవీస్ ఎలా ఉంటాయంటే ట్రైలర్ ఎవరికి నచ్చదు, టీజర్ ఎవరికి నచ్చదు, కానీ మూవీస్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతాయి అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. మేబీ ఈ మూవీ కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి మంచి హిట్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకైతే September 5th థియేటర్స్ రాబోతుంది. లోపు వీళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మన ఛానల్ డైలీ అప్డేట్స్ వస్తాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.